గైస్, నా మున్నార్ ట్రిప్లో నేను చూసిన ఇంకో ప్లేస్ కలరీ క్షేత్రం. ఇది మున్నార్ టౌన్కి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కలరీ క్షేత్రంలో ప్రదర్శించేది కలరీ పాయెట్టు. సో కలరీ పాయెట్టు అంటే ఏంటంటే, కలరీ అంటే గ్రౌండ్ అని అర్థం, పాయెట్టు అంటే ఫైటింగ్ అని అర్థం. సో నిజానికి కలరీ పాయెట్టు అంటే ఒక యాన్షియంట్ మార్షల్ ఆర్ట్స్. కలరీ పాయెట్టుకి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీని చరిత్రకు వెళ్తే నిజానికి 1799లో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ చేతిలో ఓడిపోతాడు. అప్పుడు మైసూర్ రాజ్యం పూర్తిగా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోతుంది. అయితే మనకి ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే, బ్రిటిష్ గవర్నమెంట్ అనేది టిప్పు సుల్తాన్ ఓడించిన తర్వాత పూర్తిగా మలబార్ ప్రాంతం, మైసూర్ ప్రాంతం అన్నింటిలో కూడా అంతర్గత వ్యవహారాల్లోని ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేదన్నమాట. అంతేవిధంగా అధిక పన్నులు కూడా వసూలు చేసేది. అయితే ఇది నచ్చని కేరళ ప్రాంతంలోని కొంతమంది జమీందారుల్లో ముఖ్యమైన రాజు ఎవరు అంటే పచ్చసి రాజు. ఈయన కొట్టాయం ప్రాంతపు జమీందారు అనమాట. ఈయన ఏం చేశారంటే బ్రిటిష్ గవర్నమెంట్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. మెయిన్ ఏంటంటే ఈయన కలరీ పట్టులోని ఒక ప్రత్యేకత ఉన్న వ్యక్తి అనమాట. అంటే ఈయన అందులో ఒక మాస్టర్ అనమాట. అదేవిధంగా ఈయన దగ్గర ఉన్న సోల్జర్స్ వాళ్ళు కూడా కలరీ మాస్టర్సే అనమాట. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బ్రిటిష్ మీద యుద్ధానికి దిగేవారు అనమాట. సో వీళ్ళని దాటికి తట్టుకోలేకపోయారు అనమాట బ్రిటిష్ గవర్నమెంట్. నిజానికి ఏంటంటే వీళ్ళు ఎలా అంటే గొరిల్లా టాక్టిక్స్ అనేవాళ్ళు అనమాట. అంటే సపోజ్ బ్రిటిష్ ఆర్మీ అనేది ఒక 100 మంది సైన్యంతో వచ్చారనుకో, అందులో 10 మందిని వీళ్ళు సపరేట్ చేసేసేవాళ్ళు అనమాట. సపరేట్ చేసేసి మెరుపు వేగంతో 10 మందిని చంపేసేవాళ్ళు అనమాట. దీన్నే గొరిల్లా టాక్టిక్స్ అనేవాళ్ళు. నిజానికి దీన్ని మన శివాజీ మహారాజ్ వాళ్ళు కూడా, మరాఠాలు కూడా ఇదే విధంగా ప్రాక్టీస్ చేసేవారు అనమాట. సో ఆ విధంగా వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ని కొంచెం భయపెట్టేశారనమాట. నిజానికి మన టిప్పు సుల్తాన్ని ఓడించినటువంటి ఆర్థర్ వెల్లెస్లీ అనే బ్రిటిష్ జనరల్ కూడా పచ్చసి రాజాని ఓడించలేకపోయాడు అనమాట. సో నిజానికి ఆయన ఒక స్టేట్మెంట్ ఏంటి ఇచ్చాడంటే, ఒక వారియర్ని చంపడంలో, అంటే లిటరల్లీ 1 వారియర్, 1 కలరీ క్షేత్రంలో ఉన్న ఒక మాస్టర్ ఈక్వల్ టు 10 వారియర్స్ కింద అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దే ఆర్ అంత పవర్ఫుల్ అనమాట. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1805లోనే ఈయన్ని క్యాప్చర్ చేసి షూట్ చేసి చంపేసింది అనమాట. సో అక్కడితో ఏంటంటే పచ్చసి రాజా జీవితం అంతమైపోయింది. అదేవిధంగా అదే టైంకే ఈ కలరీ క్షేత్రం కూడా అంతమైంది అనమాట. అంతమవడం అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఈ కలరీ మాస్టర్స్ ఉంటే మనకి ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళు ఆ చైన్ని బ్రేక్ చేశారు. అంటే సపోజ్ మాస్టర్ ఉన్నాడు అనుకో, మాస్టర్ని చంపితే మాస్టర్ కింద ఉన్న శిష్యుల దగ్గరికి ఈ విద్య వెళ్ళదు కదా. ఆ విధంగా మాస్టర్స్ని చంపేయడం, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడం, లేకపోతే ఏంటంటే కలరీ సంఘాల మీద పడి ఆ ఆశ్రమాలు ఉన్నాయి కదా, ఆశ్రమాలని నాశనం చేయడం, ఆ విధంగా చేసి కలరీ క్షేత్రాన్ని పూర్తిగా కూడా తొక్కేశారనమాట. ఇంకా చెప్పాలంటే కలరీ వీరులు ఏంటంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఫిజికల్గా ఫిట్నెస్గా కూడా ఎక్కువగా ఉండేవారు అనమాట. అంతేవిధంగా మనకి ఇప్పుడు మోడర్న్కి వచ్చేసరికి ఏంటి అంటే, సో అంత దీనిగా ఇక్కడ ఉండరు. ఎందుకు అంటే కలరీ క్షేత్రం అప్పట్లో కలరీ పాయింట్ వీరులు ఏంటంటే వాళ్ళకి హ్యూమన్ బాడీలో ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి, వాటిని మర్మాస్ అంటారు. సో వాటి గురించి వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఇప్పుడు వాళ్ళకి తెలుసో లేదో అంత ఐడియా లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఏ ప్రెజర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నొక్కితే మనిషి ఏ విధంగా బిహేవ్ చేస్తామని చాలా ఐడియా ఉంటుంది అన్నమాట. ఈ కలరీ పాయింట్లో ఇంకా కొన్ని వెపన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తారనమాట. వాటిని డాగర్స్ అని, స్వార్డ్స్ అని, షీల్డ్స్ అని, స్పేర్స్ అని, అన్నిటికన్నా మనకి ఇంకో ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉంటుంది, దాన్నే ఉర్మి అంటారనమాట. సో మన సినిమాలో కూడా ఎక్కువ చూస్తాం కదా, స్ట్రింగ్స్తో నుండి పొడుగ్గా ఉంటాయి కదా ఐరన్, దీంతో. సో వాటిని ఉర్మి అంటాం అనమాట. సో వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. సో నాకైతే మాత్రం మంచి వైబ్ వచ్చింది. అండ్ ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను వచ్చి ఇంత మంచి ప్లేస్ విజిట్ చేశాను. ఇంకా చెప్పాలంటే కలరీ పాయింట్ అనేది మైండ్ బ్లోయింగ్, అసలు లిటరల్లీ ఆసమ్. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.